నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రైతు భరోసా పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ యాసంగి సీజన్ నుంచే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని దాన్ని పూర్తి చేశారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లో 22,000 కోట్లు వేశామని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతల్లో జమ చేసేవారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయింది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పథకం అమలుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలకమైన అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిసెంబర్ 30న సెక్రటేరియట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబులు అధికారులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుత యాసంగి సీజన్లోనే రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు అర్హులను గుర్తించేందుకు ఖరారు చేయవలసిన విధి విధానాలపై 2 గంటల పాటు అధికారులతో చర్చలు జరిపారు. గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు, తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు. త్వరలో విధి విధానాలు విడుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వమని చెప్పారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే 2023-24 యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా గత జనవరిలో రైతు భరోసా కింద 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్లను అన్నదాతల అకౌంట్లో వేసిన విషయాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. పంటల బీమా పథకానికి, రైతు జీవిత బీమా పథకానికి ప్రీమియం మొత్తాన్ని అన్నదాతల పక్షాన తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. 2024-25లో రాష్ట్రంలో 1,00,000 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ మేరకు సాయం కింద 133 కోట్లను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.